మన కంటికి కనపడని ఓ ప్రపంచం మన చుట్టూనే ఉందని ఎప్పుడైనా అనిపించిందా? అంటే మనం చూసే ఈ పొడవు, వెడల్పు, ఎత్తు వీటికి మించి మన రియాలిటీలో ఇంకేదో దాగుందని ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం సరిగ్గా ఆ 4వ పరిమాణమనే మిస్టరీలోకి అడుగుపెట్టబోతున్నాం. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఎంత ట్రై చేసినా మన చూపు మన 3D ప్రపంచానికి బందీ అయ్యుంటుంది కదా. మనం ముందుకు చూడగలం, పక్కలకి చూడగలం, పైకి చూడగలం. కాని మన వెనక ఏముందో చూడాలంటే ఖచ్చితంగా తిరగాల్సిందే. ఈ చిన్న లిమిటేషనే మన రియాలిటీ అనే పంజరానికి ఒక నిదర్శనం. అంటే మనం పొడవు, వెడల్పు, ఎత్తు అనే 3 దిక్కుల పంజరంలో బతుకుతున్నామన్నమాట. కానీ ఒక్క క్షణం ఆలోచించండి. మనకు కనిపించని, మన ఊహకు అందని 4వ దారి ఉంటే అది మన వాస్తవికతను ఎలా మార్చేస్తుందో ఆ రహస్యాన్ని ఛేదిద్దాం పదండి. సరే, ముందుగా మన ప్రపంచమనే ఈ పంజరమేంటో చూద్దాం. ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ డైమెన్షన్స్ నిచ్చెనేకుదాం. వేరే డైమెన్షన్ నుంచొచ్చే విజిటర్స్ ఎలా ఉంటారో ఊహించుకుని టైమ్, బ్లాక్ హోల్స్ లాంటి సైన్స్ టాపిక్స్ టచ్ చేసి ఫైనల్గా మన ఆలోచనా పరిధుల్ని దాటి బయటకొద్దాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ సెక్షన్, మన ప్రపంచం ఒక పంజరం. సరే, ఒక్కసారి ఒక కాగితం మీద గీసిన కార్టూన్ క్యారెక్టర్స్ ప్రపంచాన్ని ఊహించుకోండి. పాపం, వాటికి పొడవు, వెడల్పు తప్ప ఇంకేం తెలీదు. ఆ కాగితంపై నుంచి వాటిని చూస్తున్న మన ఊనికి వాటికి అస్సలు తెలీదు. ఇప్పుడు అసలు పాయింట్కొద్దాం. ఒకవేళ మనం కూడా అలాంటి కాగితం మీద బొమ్మలమే అయితే, మనల్ని కూడా ఎవరో పైనుంచి గమనిస్తుంటే? చూడండి, ఓ 2D ప్రపంచంలో ఉన్న చీమకి పైకి అనే కాన్సెప్టే ఉండదు. దానికి తెలిసింది ముందుకు, వెనక్కి, అటు ఇటు వెళ్లడం మాత్రమే. మన 3D ప్రపంచంలో మనకు పైకి, కిందికి వెళ్లడం తెలుసు. అయితే మనకు తెలియని 4వ డైరెక్షన్ నుంచి మనల్నెవరైనా గమనిస్తుంటే, ఆ చీమకి మనం ఎలా కనిపిస్తామో వాళ్లకి మనం అలానే కనిపించొచ్చు కదా. సరే, ఇప్పుడు రెండో సెక్షన్కి వెళ్దాం. పరిమాణాల నిచ్చెన. నాకు తెలుసు, 4వ డైమెన్షన్ని ఊహించుకోవడం చాలా కష్టం. అందుకే మనం 0 నుంచి మొదలుపెడదాం. అసలు రియాలిటీని బేసిక్స్ నుంచి బిల్డ్ చేద్దాం. ఒక చిన్న చుక్క నుంచి మొదలుపెట్టి ఒక్కో డైమెన్షన్ ఎలా పుడుతుందో చూద్దాం. ఇది చాలా సింపుల్ లాజిక్. చూడండి, ఒక పాయింట్ అంటే 0D. దాన్ని లాగితే ఒక లైన్ వస్తుంది, అది 1D. ఆ లైన్ని లాగితే ఒక స్క్వేర్ వస్తుంది, అది 2D. ఆ స్క్వేర్ని పైకి లాగితే ఒక క్యూబ్ వస్తుంది, అది మన 3D. మరి ఇప్పుడు ఆ క్యూబ్ని 4వ డైరెక్షన్లో లాగితే అప్పుడొచ్చేదే హైపర్ క్యూబ్, మన బ్రెయిన్కి అందని ఒక ఆకారం. మ్యాథమెటికల్గా చెప్పాలంటే 4వ డైమెన్షన్ అంటే పొడవు, వెడల్పు, ఎత్తు ఈ మూడింటికి ఒకేసారి 90 డిగ్రీల యాంగిల్లో ఉండే ఇంకో డైరెక్షన్. మన 3D మెథడు దీన్ని విజువలైజ్ చేయలేదు, కానీ మ్యాథ్స్ ప్రకారం ఇది అబ్జల్యూట్గా సాధ్యమే. మనం ఊహించలేకపోయాం కదా అని అది లేదని అనలేం కదా. మరి ఊహించడానికే వీలులేని దాన్ని మనం ఎలా చూడగలం? మంచి ప్రశ్న. మనం దాన్ని డైరెక్ట్గా చూడలేకపోవచ్చు, కాని దాని నీడను చూడొచ్చేమో. అవును, ఒక వస్తువును చూడకపోయినా దాని నీడను బట్టి అది ఎలా ఉంటుందో గెస్ చేయొచ్చు కదా. అదే లాజిక్ ఇక్కడ అప్లై చేద్దాం. ఈ అనాలజీ చాలా పవర్ఫుల్. ఆలోచించండి, ఒక 3D క్యూబ్ నీడ 2D పేపర్ మీద ఎలా పడుతుంది? ఒక స్క్వేర్ లాగా, కరెక్టా? అదే లాజిక్ ఫాలో అయితే ఒక 4D హైపర్ క్యూబ్ నీడ మన 3D స్పేస్లో ఎలా కనిపిస్తుంది? ఒక క్యూబ్ లాగా. సింపుల్గా చెప్పాలంటే నీడ ఎప్పుడు దాని ఒరిజినల్ ఆబ్జెక్ట్ కంటే ఒక డైమెన్షన్ తక్కువ ఉంటుంది. సరే, థీరీసు కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు అసలు మ్యాటర్లోకొద్దాం. మరో డైమెన్షన్ నుంచి వచ్చే విజిటర్స్. ఒకవేళ నిజంగానే ఒక 4D ఆబ్జెక్ట్ మన ప్రపంచంలోకి వస్తే మన కళ్ళకి అది ఎలా కనిపిస్తుంది? ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం మళ్ళీ ఆ 2D ప్రపంచంలోకి వెళ్ళాలి. ఫ్లాట్ ల్యాండ్, ఆ కాగితం మీదున్న చీమల ప్రపంచంలోకి. ఊహించుకోండి, ఓ చీమ ఆ పేపర్ మీద తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది. ఇప్పుడు నా 3D వేలిని ఆ 2D పేపర్ గుండా కిందకి దించాను అనుకోండి. ఆ చీమకి ఏం కనిపిస్తుంది? ఉన్నట్టుండి శూన్యం నుంచి ఒక పాయింట్ పుడుతుంది. ఆ పాయింట్ మెల్లగా ఒక సర్కిల్లాగా పెరుగుతుంది. ఇంకా కిందకి దించితే ఆ సర్కిల్ పెద్దదవుతుంది. తర్వాత మళ్లీ చిన్నదై ఒక పాయింట్లా మారి మాయమైపోతుంది. ఆ చీమకది అర్థం కాని మ్యాజిక్, ఒక అద్భుతం. ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. ఆ చీమకి ఏదైతే జరిగిందో అదే అనుభవం మనకు ఎదురైతే, అంటే ఒక 4D స్ఫియర్, అంటే ఒక 4వ డైమెన్షన్లోని గోళం మన ప్రపంచం గుండా వెళితే మనకు ఏం కనిపిస్తుంది? ఎగ్జాక్ట్గా అదే జరుగుతుంది. మనకు కూడా శూన్యం నుంచి ఒక పాయింట్ పుడుతుంది.
అది ఒక స్పియర్ లాగా, ఒక గోళంలాగా పెరుగుతుంది. దాని గరిష్ట సైజ్కి చేరుకుని మళ్ళీ చిన్నదై ఒక పాయింట్లా మారి మాయమైపోతుంది. ఇక్కడే ఒక క్రేజీ థియరీ ఉంది. అదేంటంటే, మనం చూసే యూఎఫ్ఓలు, అంతుచిక్కని దృశ్యాలు బహుశా ఏలియన్స్ కాకపోవచ్చు. కేవలం మన ప్రపంచం గుండా ప్రయాణిస్తున్న 4D వస్తువుల 3D నీడలు మాత్రమే కావచ్చు. నెక్స్ట్ సెక్షన్ రహస్యాలు లేని ప్రపంచం. ఇప్పటిదాకా మనం చూడలేకపోతే ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కాయిన్కి మరోవైపు చూద్దాం. ఒకవేళ మనకు ఆ 4D పవర్ వస్తే, మనం 4వ డైమెన్షన్లో చూడగలిగితే, అది మనకు దొరికే వరమా లేక భయంకరమైన శాపమా? ఊహించుకోండి, మీకు 4D దృష్టి ఉంటే గోడలు, లాకర్లు మీకు అడ్డంకే కాదు, లాక్ చేసిన సేఫ్ లోపల ఏముందో చూడొచ్చు. ఒక మనిషి శరీరం లోపల ఏం జరుగుతుందో ఒకేసారి చూడొచ్చు. లోపల బయట అనే మాటలకే అర్థం పోతుంది. అసలు ప్రైవసీ అనేదే ఉండదు, రహస్యాలనేవి ఉండవు. అంతా ఒక తెరిచిన పుస్తకంలా ఉంటుంది. సరే, ఇప్పుడు ఈ ఐడియాని మనం మోడర్న్ ఫిజిక్స్తో కనెక్ట్ చేద్దాం. సమయం, స్ట్రింగ్స్ మరియు బ్లాక్ హోల్స్. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నదంతా కేవలం ఫిలాసఫీనా, లేక సైన్స్కి కూడా దీంతో ఏమన్నా సంబంధముందా? సైంటిస్టులు దీని గురించి ఏమంటున్నారో తెలుసుకుందాం. ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంది 4th స్పేషియల్ డైమెన్షన్ గురించి. కానీ ఐన్స్టైన్ లాంటి చాలామంది ఫిజిసిస్ట్స్ ప్రకారం ఆ 4వ డైమెన్షన్ ఇంకో దిక్కు కాదు, అదే టైం, కాలం. ఈ బ్లాక్ యూనివర్స్ థియరీ ప్రకారం గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నీ ఒకేసారి ఉనికిలో ఉన్నాయి. మనం కేవలం వర్తమానం అనే ఒక స్లైస్ని మాత్రమే చూస్తూ ముందుకు వెళ్తున్నాం, అంతే. మరి టైం ట్రావెల్ చేసి వెనక్కి వెళ్తే ఇక్కడే 2 థియరీలున్నాయి. బ్లాక్ యూనివర్స్ థియరీ ప్రకారం గతాన్ని మార్చడం ఇంపాసిబుల్, ఎందుకంటే అదంతా ఆల్రెడీ జరిగిపోయింది, ఫిక్స్ అయిపోయింది. కానీ మెనీ వరల్డ్స్ థియరీ ఏం చెప్తుందంటే, మీరు గతాన్ని మార్చొచ్చు, కానీ అలా చేసినప్పుడు ఒక కొత్త టైం లైన్, అంటే ఒక ప్యారలల్ యూనివర్స్ని క్రియేట్ చేస్తారు. టైం ఒక్కటే కాదు, ఇంకా చాలా థియరీలున్నాయి. ఉదాహరణకి స్ట్రింగ్ థియరీ మన యూనివర్స్లో 10 లేదా 11 డైమెన్షన్స్ ఉండొచ్చని చెప్తుంది. కాని మిగతావి మనకు కనిపించనంత చిన్నగా ముడుచుకుపోయి ఉన్నాయట. అలాగే బ్లాక్ హోల్స్, అవి వేరే యూనివర్స్కి దారులు కావచ్చు అని కూడా కొందరు నమ్ముతారు. సో ఈ ఎక్స్ట్రా డైమెన్షన్స్ ఐడియా మన యూనివర్స్కి సంబంధించిన పెద్ద పెద్ద మిస్టరీలను సాల్వ్ చేయడానికి కీ కావచ్చు. ఫైనల్ సెక్షన్, క్యూబ్ బయట ఆలోచించడం. మన ప్రయాణం ముగింపుకు వచ్చింది. మరి ఇంత చేసి మనం నేర్చుకున్నదేంటి? ఈ ఆలోచన మనల్ని ఎలా మార్చాలి? అసలైన విషయం ఇదే. మనం బహుశా ఫిజికల్గా ఎప్పటికీ 4th డైమెన్షన్లోకి వెళ్లలేకపోవచ్చు. కాని మనల్ని బంధించే నిజమైన జైలు మన చుట్టూ లేదు, మన ఆలోచనల్లోనే ఉంది. మనం చూసేదే నిజం, ఇంతే ప్రపంచం అని అనుకున్నప్పుడు ఆ పంజరంలో మనల్ని మనమే బంధించుకుంటాం. ఇప్పుడు మన 3D రియాలిటీ అనే పంజరం గోడలు మనకు కనిపిస్తున్నాయి కదా, మరి వాటికి ఆవల ఆలోచించడానికి మనం ఏం చేయబోతున్నాం? ఎందుకంటే ఒక్క విషయం గుర్తుంచుకోండి, మనం చూడగలిగేదే మొత్తం విశ్వం కాదు. బహుశా మన వాస్తవికత అనేది మన ఊహకు కూడా అందని ఒక మహాసముద్రంలో ఒకే ఒక్క నీటిబొట్టు కావచ్చు.